హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అనేది మనకున్నటువంటి సాంప్రదాయం. ఒళ్ళు బలుపు చూపిస్తే ఒళ్ళు బలుపు చూపిస్తాం. జీ బలుపు చూపిస్తే జీ బలుపు చూపిస్తాం. అనవసరంగా ఎవడన్నా పక్కనోడి విషయాల్లో వేలు పెడితే అంటే నీ విషయంలో గాని, నా విషయంలో గాని పర్సనల్ విషయాల్లో వేలు పెడితే వాడికి తగిన శాస్తి చేయాలని చాలా విధాలు ఆలోచిస్తూనే ఉంటాం. అటువంటి సమాజంలో మనం ఉన్నాం. తప్పులేదు. ఎవడి సెల్ఫ్ రెస్పెక్ట్ వాడుకుంటది. ఎవడి ఆలోచనలు వాడుకుంటాయి. ఎవడి మనోభావాలు వాడుకుంటాయి. అటువంటి తరుణంలో 'లైలా' మూవీ ఫంక్షన్‌లో 'పృథ్వీరాజ్' చేసిన మాటలు ఇప్పుడు సినిమా పైన ఎంత ప్రభావాన్ని చూపించాయి? అసలు సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? దీనికంతటికి కారణం మిడిల్ ఫింగర్ చూయించిన 'విశ్వక్సేన్' యొక్క ఒళ్ళు బలుపు నైజమా అని ఆలోచిస్తే 100% కరెక్ట్ ఇది. ఒక హీరో అంటే నిజంగా ప్రేక్షకుల ముందు హీరో కాదు. సినిమా హీరోల ముందు హీరో కాదు. ఒక ప్రొడ్యూసర్‌ని కాపాడగలిగిన వాడే రియల్ హీరో. ఎందుకంటే ఒక హీరో పైన నమ్మకంతోటి వీడు నా సినిమాకి న్యాయం చేస్తాడు. నేను వీడి పైన ఇన్వెస్ట్ చేస్తే నాకు డబ్బులొస్తాయి అనే ఒక నమ్మకంతో వాడొచ్చి కొన్ని కోట్ల రూపాయలు ఆ హీరో పైన ఇన్వెస్ట్ చేస్తాడు. హీరో పైనే ఇన్వెస్ట్ చేస్తాడు. సినిమాలో హీరో పైనే. బట్ ఆ హీరో ఏం చేస్తున్నాడు? వాడికున్న బలుపుతోటి, వాడికున్న ఓవర్ యాక్షన్ తోటి, యాటిట్యూడ్ తోటి ప్రొడ్యూసర్ బతుకుల్ని రోడ్డు మీదకి లాగుతూ ఉన్నాడు. 'విశ్వక్సేన్' నటించిన 'లైలా' మూవీకి దగ్గర దగ్గర 35 కోట్లు ఖర్చు పెట్టారంట. 'విశ్వక్సేన్' రేంజ్‌కి 35 కోట్లు అనేది చాలా భారీ బడ్జెట్ అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న హీరోలు వాళ్ళంతా ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళు. వాళ్ళకి 35 కోట్లు అంటే హైయెస్ట్ బడ్జెట్. నాకు తెలిసి 'విశ్వక్సేన్' లైఫ్‌లోనే ఫస్ట్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. అటువంటి మూవీ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆ జాగ్రత్త వదిలిపెట్టి ఏమైతే అవ్వని అంటూ 'సోనూ రాయల్' ఫోటో రిలీజ్ చేశాడు. ఆ 'సోనూ రాయల్' ఫోటో రిలీజ్ చేయడం పక్కన పెడితే కింద లైన్ ఒకటి ఉంటది చూడండి. ఐ డోంట్ గివ్ ఏ షిట్ సంథింగ్ ఎఫ్ అని ఉంటది. సో దానికి బలిసింది. దానికి బాగా హర్ట్ అయినటువంటి క్యాడర్, వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ బాయ్‌కాట్ అన్నారు. బాయ్‌కాట్ చేశారు. డిజాస్టర్ అన్నారు. డిజాస్టర్ చేశారు. ఇప్పుడు చాలా మంది ముందుకొచ్చి ఆళ్ళు చేసింది కాదు, వీళ్ళు చేసింది కాదు. ఆళ్ళు చేయకపోయినా కూడా కలెక్షన్స్ మాత్రం కంపల్సరీగా డ్రాప్ అయ్యాయి. సినిమా హిట్ అయినా కూడా. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఓవరాల్‌గా ఇప్పుడు 'లైలా' మూవీ 3 రోజుల్లో ఏం కలెక్ట్ చేసింది? అంటే నిన్నటి వరకు ఏం కలెక్ట్ చేసింది? అనే ఒక విషయాన్ని మీకు చెప్పడానికి నేనొచ్చాను. 'లైలా' 3 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ డే ఫ్రైడే 1.4 CR అంటే 1,40,00,000 అనేవి ఫస్ట్ డే కలెక్షన్‌గా వచ్చాయి. సెకండ్ డే 60,00,000 వచ్చాయి. థర్డ్ డే 46,00,000 వచ్చాయి. టోటల్‌గా ఈ మండే వరకు కూడా చూసుకుంటే 2,46,00,000. 2,46,00,000 వచ్చినాయంటే పబ్లిసిటీకి వాడిన డబ్బు ఉంటాయి కదా! టీవీలో యాడ్లకి, ఫంక్షన్స్‌కి, ఈవెంట్స్‌కి వాటి డబ్బులు కూడా వచ్చుండవు క్లియర్‌గా. ఎందుకంటే వాటికి కూడా మీడియాకి ఇవ్వాలి, ఆర్గనైజేషన్స్‌కి ఇవ్వాలి, అదేవిధంగా ఈ ప్రమోషన్ సెంటర్స్‌కి ఇవ్వాలి కాబట్టి పేపర్ యాడ్స్‌కి వీటన్నిటికి ఆ డబ్బులు కూడా రాలా. నాకు తెలిసి ఒక పేపర్ యాడ్ ఇవ్వాలంటేనే వాళ్ళు ఇచ్చినవి చూసుకుంటే అన్ని పేపర్స్‌లో ఒక దగ్గర దగ్గర 2,00,00,000 అవే ఉన్నాయి. కాబట్టి ఇప్పటిదాకా వచ్చింది నిల్ బ్యాలెన్స్ 0,0,0,0,0,0,0 35 కోట్లు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్స్‌కి నువ్వు జీరో చూయించావు. జస్ట్ గుండు సున్నా సినిమా తీసావు నువ్వు. అటువంటి గుండు సున్నా సినిమాని తీసి నేను హీరో అంటే ఎట్టగారా నమ్మేది? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ హీరోలందరిలో ద వరస్ట్ హీరో నువ్వే. ఇంత లీస్ట్ బరస్ట్ కలెక్షన్స్ ఇప్పటి వరకు ఎవడు ఇవ్వలేదేమో నాకు తెలిసి. మట్కా, నువ్వు, గేమ్ చేంజర్ ఈ మూడే భయంకరమైన భారీ ఫ్లాపులు 2025లో. మేము తట్టుకోలేం. మట్కా ముందే వచ్చింది సారీ. ఇంత దారుణమైన కలెక్షన్స్ ఇంత దారుణంగా రావడం ప్రొడ్యూసర్ సంకనాకి రోడ్డు మీద పడతాం తప్పే లేదు ఎందుట్లో. ఆ రోజు అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బయటకు వచ్చి అయ్యా నా సినిమా ఇది నేను వాడితో సారీ చెప్పిస్తానంటే అయిపోయేది. కానీ అవి జరగలా.
ఆ బొక్క ఏం పీకుతారులే అనుకున్నారు. చివరికి పీకి పక్కన పడేసిన తర్వాత ఏడ్చుకుంటూ ఒక్కొక్కడు ఇంట్లో కూర్చుంటున్నారు. సో, మనం పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు, పబ్లిక్‌లో ఉన్నప్పుడు పబ్లిక్‌కి ఇజ్జత్ ఉంటది. ఆ ఇజ్జత్‌ని కాపాడాలా. పబ్లిక్‌కి కొన్ని మనోభావాలుంటాయి. కొన్ని అభిరుచులుంటాయి. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. కొంతమందికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. కొంతమందికి దే భక్తులుంటారు. ఆ భక్తుల్ని టచ్ చేసామంటే బీభత్సం సృష్టిస్తారు. చివరికి బికారీలని చేసి రోడ్డు మీద వదిలేస్తారు నీలాగా. ఓవరాల్‌గా 'విశ్వక్సేన్' మూవీ 3 రోజులు, ఈ రోజు కలెక్షన్స్ సినిమాలు థియేటర్‌లు చాలా లేపేస్తున్నారులే గాని 3 రోజుల కలెక్షన్స్ లవర్స్ డే రోజు రిలీజ్ అయిన తర్వాత కూడా 2.46 క్రోర్స్. సరే. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే అందరికీ మంచిది. సినిమా అంటే వ్యాపారం. వ్యాపారం చేసేవాడు కస్టమర్‌కి వాల్యూ ఇవ్వాలి. నువ్వు కస్టమర్‌కి వాల్యూ ఇవ్వకుండా నా బ్రాండ్ ఉంది, నా బొక్కుంది అంటే వాళ్ళు తొక్కిన తొక్కుడికి తొక్కుడిపోయి బిక్క చచ్చిన బతుకులు బతకాలి. అర్థమైంది కదా! అర్థమైంది కదా! 'విశ్వక్సేన్' గారు, ఫ్లాప్ హీరో గారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.